హాయ్ అండి, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పెద్ద మిరపకాయలతో కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ఈ కర్రీని బిర్యానీ కాంబినేషన్లో తింటే సూపర్ ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కలు, అలాగే చిన్న కప్పు వేయించుకున్న పల్లీలు, ఇంకా 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేయించుకున్నవి వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు 6 కాజులు, 6 బాదాం, 2 యాలకులు, 6 లవంగాలు, ఇంకా కొద్దిగా దాల్చిన చెక్క ఒక 4-5 ముక్కలు వేసుకోండి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ గజగజాలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. ఇంకా 2 పెద్ద టమాటాలని ముక్కలుగా కోసుకుని వేపుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకుని వీటన్నిటిని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. బాగా మెత్తని పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కిలో పెద్ద పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. వీటిలో ఘాటు ఎక్కువగా ఉండదు. ఈ పచ్చిమిరపకాయలని బాగా కడిగిన తర్వాత వీటిని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన పచ్చిమిరపకాయలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే పచ్చిమిరపకాయ అనేది పగలకుండా ఉంటుంది వేపినప్పుడు. సో అందుకని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. 3 ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయల కూరని బిర్యానీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పులావ్ లేదా బగారా రైస్లో కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చిని సగానికి కోసి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేస్తే పచ్చిమిరపకాయ అనేది చూడటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సగం పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకున్నాను. ఇంకా సగం పచ్చిమిరపకాయలను ఈ విధంగా సగంగా కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చినట్టుగా చేసుకుని తీసుకోవచ్చు. ఇప్పుడు కూరని వండుకోవడం కోసం ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద ఉంచి అందులో 4 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ముందుగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకుని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేగాని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు లేదా మార్చేయకుండా దగ్గరే ఉండి స్పూన్తో ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకుని ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఏదైనా కూరని వండేటప్పుడు స్లో వంట మీద వంట చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగాని చాలా ఫాస్ట్గా కుక్ చేసేద్దామని హై ఫ్లేమ్లో ఉంచారంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకనే స్లో మంట మీదనే ఏదైనా కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వేయించుకున్న పచ్చిమిరపకాయల ప్లేట్ని పక్కన ఉంచుకుని ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఇంకా 2 యాలకులు, 6 లవంగాలు, ఇంకా ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక స్టార్ పువ్వును కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అనేది చాలా స్మూత్గా ఉండాలి. అసలు ఎక్కడ కూడా ఎటువంటి పలుకులు అనేవి తగలకూడదు. అంత బాగా పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకున్న దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత ఉంచుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను ఓపెన్ చేసి మిక్స్చర్ను కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మిక్స్చర్లో కొబ్బరి, ధనియాలు వేసుకోవడం వల్ల కింద అనేది అంటడిగిపోతుంది. సో మధ్య మధ్యలో ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం,
కొద్దిగా పసుపు, చిన్న గిన్నె నిండా చింతపండు రసాన్ని కూడా తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు పులుపు ఎక్కువగా తినాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు మీడియం లెవెల్లో కావాలంటే చింతపండు రసాన్ని మీరు తగ్గించుకుని వేసుకోవచ్చు. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత మూసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుని మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇందులో 1 గ్లాస్ వాటర్, ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, గుప్పెడు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు, ఇంకా గుప్పెడు కొత్తిమీర ఆకులు వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూడండి. ఉప్పు సరిపోకపోతే ఈ టైంలోనే ఇంకొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న మసాలా గ్రేవీలో ముందుగా వేపి ఉంచుకున్న పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి. మూత మూసుకుని ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కూర ఉడికేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నీ మసాలా గ్రేవీని బాగా పీల్చుకొని చాలా టేస్టీగా కూర అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ పచ్చిమిరపకాయలు అనేవి అస్సలు నోరు కాలవు. ఈ మసాలాలన్నింటినీ పీల్చుకుని గ్రేవీతో కలుపుకొని తింటుంటే ఈ పచ్చిమిరపకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూర వండుకుని దింపేసే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని మిర్చికా సాలన్ అని అంటారు. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్. కంపల్సరీగా బిర్యానీలో తింటారు ఇక్కడ. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.